ఆదికాండము 41వ అధ్యాయము 55వ వచనం. ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితోనూ చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఇక్కడున్నటువంటి ప్రతి బిడ్డ గమనించాలని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డలు దీన్ని శ్రద్ధగా వినాలని, ఇండ్ల దగ్గరుండి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి బిడ్డలుగా, ఆధ్యాత్మిక పరులుగా, భక్తి పరులుగా మీ అందరికీ ఇవి ఆశీర్వాదకరమైన మాటలని, ముత్యాల మూటలని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ కాసేపు వాక్యం వైపు మీరు శ్రద్ధ నుంచి చక్కగా వాక్యాన్ని వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగ సందర్భము, సన్నివేశం మనకు అర్థమైపోయింది కదా. ఐగుప్తులో ఏమొచ్చిందట? కరువు వచ్చింది. అప్పుడు ప్రజలందరూ ఏం చేశారు? ఐగుప్తు రాజుకు, ఫరోకు మొరపెట్టారు. అప్పుడు ఫరో ఏమన్నాడండి? మీరు యోసేపు నద్దకు వెళ్ళండి, అతడు మీతో చెప్పునది చేయుడి. ఈ రోజున మనము ఏమై ఉన్నాము? మనము ఎవరము? దేవుడు మన పట్ల ఎలాంటి కార్యాలు దాచి ఉంచాడు, తలపెట్టాడు, సిద్ధపరచి ఉంచాడు, దేవుడు మనలను ఎలాగ హెచ్చించదలచి ఉన్నాడు అనేటువంటి విషయాలు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినడం ద్వారా మీ జీవితాలకు, మీ బిడ్డల జీవితాలకు, మీ కుటుంబాలకు మీరు అన్వయించుకుంటే దేవుడు మిమ్మల్ని ఎంతైనా, ఎలాగైనా మీ పరిస్థితిని మార్చి ఎంత ఉన్నత స్థితికైనా మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మీ గృహాలను తీసుకుని వెళ్ళగలడు. బిడ్డలారా వినండి. చదవబడినటువంటి వాక్యములు, ఫరో రాజు దగ్గరకు ప్రజలు వచ్చారు. ఆ ప్రజలను యోసేపు నద్దకు పంపించారు. జరిగిన విషయం, యోసేపు గురించి మనకు తెలియదంటూ ఏమీ లేదు. యోసేపును గురించి ఎంతో కాలంగా వింటూ ఉంటున్నాము. యోసేపును గురించి మనం ఎంతో కాలంగా ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. ఎన్నో ప్రసంగాలు వింటూ ఉన్నాం. యోసేపు గురించి మనం ఎంత ధ్యానం చేసినా, ఎన్నిసార్లు చదివినా, యోసేపు లాంటి అనుభవంలోనికి రాకపోతే అలాంటి ఆశీర్వాదాలను మనం చూడలేం. ఈ సన్నివేశాన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా విచిత్రం అనిపించింది. ప్రజలు రాజు దగ్గరికి రావడం ఏంటి? ఆ రాజు ప్రజలను యోసేపు దగ్గరికి పంపించడం ఏంటి? కరువు వస్తే, బాధ వస్తే, బలహీనత వస్తే, కష్టం వస్తే, ఇరుకులు వస్తే, ఇబ్బందులు వస్తే, బాధలు వస్తే, బలహీనతలు వస్తాయి, నష్టాలు వస్తాయి. వాళ్ళందరూ ఎవరితో చెప్పుకుంటారు? రాజుతోనే చెప్పుకుంటారు. ఇంటి దగ్గర తండ్రితోనే చెప్పుకుంటారు, తల్లితోనే చెప్పుకుంటారు, అధికారులతోనే చెప్పుకుంటారు. వారి వారి సామర్థ్యాల చొప్పున, వారికి ఉన్నటువంటి అవసరతల చొప్పున ఈ ప్రజలందరూ కలిసి ఈ కరువులో, కష్టమైన క్లిష్టమైన పరిస్థితిలో, మలమలలాడిపోతున్నటువంటి పరిస్థితిలో, ఆకలి దప్పులతో నలిగిపోతున్నటువంటి సందర్భంలో ఆదుకుంటాడని రాజు దగ్గరకు వచ్చాడు. కానీ రాజు ఏమి చేశాడు అని అంటే, మీరు యోసేపు నద్దకు వెళ్ళండి, అతడు చెప్పింది చేయండి, అతడు చెప్పింది చేయండి. ప్రియులారా, రాజు యొక్క ఆలోచన, ఈ రోజున రాజు యొక్క సామర్థ్యము మనకు అర్థం అవ్వాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యములో ఉంటున్నారు, ఐగుప్తు దేశములో ఉంటున్నారు. ఆ ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడినటువంటి వాడు యోసేపు. ఆ స్థలములో, ఆ దేశములో యోసేపు ఒక బానిసగా అమ్మబడినటువంటి వాడు ఈ రోజున ప్రజలందరికీ దిక్కయ్యాడు, ఆకలి తీర్చే ఆధారం అయ్యాడు. ఎలాగా ఈ ఆశీర్వాదం? ఇశ్రాయేలీయులను ఫరో రాజు పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో ఫరోకి ఒక కల వచ్చింది. ఆ కలను గురించి ఫరో దాని భావము గురించి కలవరము చెందుతూ, భావం చెప్పేటువంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. రాజుకు సమస్య వచ్చింది. ఆ రాజు సమస్య తీర్చేటువంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఎవ్రీ సండే స్కూల్ చిల్డ్రన్ అండ్ ఎవ్రీ యూత్ మెంబర్, ఎవ్రీ ఉమెన్ బీయింగ్ అండ్ ఎవ్రీ మేల్, ఎవ్రీ ఎల్డర్స్, you should know that you are very important person in the society, even in the ministers, officers, whoever they are. ఈ రోజున మీలో ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, అధికారులలోను, నాయకులలోను, సంఘములోను, సమాజములోను నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. రాజుకు కలవరం వచ్చినప్పుడు, రాజు కలత చెందుతున్నటువంటి సందర్భములో
ఆయన వెతుకుతున్నప్పుడు దొరికిన వాడే యోసేపు. ఆ సమస్యను పరిష్కరించిన వాడు, పరిష్కారాన్ని చూపినటువంటి వాడు. ఎవ్వరు తేల్చలేకపోయారు, ఎవరు ఆ చిక్కుముడి విప్పలేకపోయారు, ఎవరి తరం కాలేకపోయింది. రాజ్యములో ఆ ఆస్థానములో చాలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, గారడి విద్యలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, మాంత్రిక తాంత్రిక శక్తులు కలిగినటువంటి వారు ఉన్నారు. ఎవ్వరు కూడా రాజుకు ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు, జవాబును ఇవ్వలేకపోయారు. ఈ లోకములో ప్రతి ప్రశ్నకు జవాబును ఇవ్వగలిగినటువంటిది దేవుని బిడ్డలు మాత్రమే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? యు కెన్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం ఇన్ ద సొసైటీ, నాట్ ఓన్లీ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీరు కుటుంబానికి మాత్రమే కాదు, యు కెన్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం ఇన్ ద సొసైటీ. ఈ రీతిగా ప్రతి యవ్వన బిడ్డ ఉండాలి, ప్రతి యవ్వన కుమారుడు కుమార్తె ఉండాలి. సంఘానికి సమాజానికి ఉపయోగకరమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. కలవరముతో ఉన్నటువంటి ఈ రాజు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడైనటువంటి యోసేపు రాజు కలకు భావం చెప్తూ ఉంటున్నాడు. అయ్యా, దేవుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిస్థితులను మీకు దర్శన రీతిగా చూపించాడు. 7 సంవత్సరాలు ఈ దేశంలో అద్భుతంగా అత్యధిక దిగుబడితో పంటలు పండుతాయి. ఏ పంట వేసినా, ఏ విత్తనం విత్తినా, ఎలాంటి వ్యవసాయం చేసినా ఆ వ్యవసాయం ఫలభరితంగా ఉంటుంది, అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. 7 సంవత్సరాలు నీకు కనబడినటువంటి ఆ బలిసినటువంటి ఆవులు 7 సంవత్సరాలకు సాదృశ్యంగా ఉంటున్నాయి. అయితే ఆ 7 సంవత్సరాల తర్వాత మరి 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఆహారం దొరకదు, ఆహారం దొరకదు, కరువు రాబోతుంది. కాబట్టి నా సలహా ఏంటినంటే, దేవుడు చెప్తుంది ఏంటినంటే, ఈ పంటనంతా నువ్వు గిడ్డంగులలో దాచుకో, గోడౌన్స్లో దాచుకో, గోడౌన్స్లో దాచుకో. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూడా హెచ్చరించకుండా శిక్షించలేదు, తెలియపరచకుండా బాధించలేదు, చెప్పకుండా ఎవరిని నొప్పించలేదు. ఆయన దేవుని మనస్తత్వం అది. ఒక ప్రమాదం, ఒక కష్టం, ఒక నష్టం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంసారంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ మనుగడలో జరుగుతుంది అని అంటే దానిని ఏదో ఒక రోజున వాక్యము ద్వారానో, అది సంఘములోనో, మీటింగ్స్ లోనో, యూట్యూబ్ లో నువ్వు వినేటువంటి వర్తమానాల్లోనూ, టీవీలలో చూసేటువంటి ప్రసంగంలోనూ, వాక్యము చదువుతున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడే ఉంటాడు. చక్కదిద్దుకో, సరి చేసుకో. నీ ప్రవర్తన గాని, నీ ఇల్లు గాని, నీ సంసారం గాని, నీ భర్తను గాని, నీ భార్యను గాని, నీ పిల్లలను గాని సరి చేసుకో. ఇట్ ఈస్ ఎన్ వార్నింగ్, ఇట్ ఈస్ ఎ వార్నింగ్. ప్రతి ఒక్కరితోనూ దేవుడు ఎప్పుడో మాట్లాడే ఉంటాడు. దేవుడు ఫరోతో మాట్లాడాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి, దేవునిని ప్రేమించినటువంటి యోసేపు ద్వారా హెచ్చరించాడు, ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహాను ఫరో అద్భుతంగా పాటించాడు. దైవ జనుని మాట విన్నాడు, లోబడ్డాడు. నిజమే, దైవ జనునితో దేవుడు మాట్లాడతాడు. దేవుని యందు భయభక్తులు గలవారి ద్వారా దేవుడు నాకు బుద్ధి చెప్తూ ఉంటున్నాడు, నన్ను మేల్కొల్పుతూ ఉన్నాడు. నా సమాజాన్ని, నా ప్రజలను, నా కుటుంబాన్ని ఆయన మేల్కొల్పుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తన దాసుని నోట నుండి మాట్లాడినటువంటి మాటకు నేను విధేయత చూపిస్తానని అద్భుతంగా గోడౌన్స్ కట్టించుకున్నాడండి. గోడౌన్లు కట్టించి, గిడ్డంగులు కట్టించి, పండినటువంటి పంటనంతా, ధాన్యానంతా ఆ గోడౌన్స్ లో నిల్వ చేసుకున్నాడు. సహోదరి, సహోదరుడా, ప్రియమైనటువంటి బిడ్డలారా, రాబోవు కాలాలు ఏమైనా మంచిగా మీకు అనిపిస్తూ ఉందా? ఇప్పటి దినాలు ఏమైనా మనకు బాగుగా ఉన్నాయా? నీ జీవితం కానీ, నీ సంసారం కానీ, నీ పిల్లల భవిష్యత్తు కానీ, వారి తీరుతెన్నులు కానీ, వారి ప్రవర్తన కానీ, వారి భాష కానీ, వారి యాస కానీ, వారి తీరు కానీ, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ ఇంటిలో పరిస్థితులు ఏమైనా బాగుపడతాయి, మెరుగుపడతాయి అనేటువంటి ఆలోచన ఉందా? ఇక ముందు ముందు కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులను మనము అనుభవించబోతూ ఉంటున్నాం. వాతావరణంలో మార్పులు కావచ్చు, సమాజంలో కలుగుతున్నటువంటి కారణాలు కావచ్చు, వైపరీత్యాలు కావచ్చు, మరి ఏవైనా సరే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 6:34 చదువుతల్లి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు. రోజులు కీడుగా ఉన్నాయా, మేలుగా ఉన్నాయా? ఎలా ఉంటున్నాయండి? మనం అనుభవిస్తున్నా మనం ఎదుర్కొంటున్న ప్రతిరోజు ఏదో కీడే. కీడుతో కూడినటువంటి దినాల్లోనికి మనం వచ్చేసాం.
కాబట్టి దేవుడు పండినటువంటి పంటను, అందుబాటులో ఉన్నటువంటి పంటను గుడౌన్లో దాచుకోండి. వింటున్నటువంటి వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకొనండి. వాక్యాన్ని మీ జీవితంలో దాచుకునండి. వాక్యమును సద్వినియోగం చేసుకునండి. దాచుకోవాలి వాక్యాన్ని. రానున్న దినాలు కరువు దినాలు రాబోతూ ఉంటున్నాయి. వాక్యానికి కరువు ఏర్పడబోతుంది.